నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. హైడ్రాతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా చెరువులను, కుంటలను కాపాడుకుందామని హైడ్రాకు మద్దతుగా ఉస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి హైడ్రాకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా చట్టం ద్వారా అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా అన్యక్రాంతానికి గురి అయిన చెరువులను, కుంటలను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, హైడ్రాకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి మద్దతు లభిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వివిధ సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంఘాలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొని సంఘీభావాన్ని ప్రకటించినందుకు చాలా సంతోషమని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ల గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో అన్య ప్రాంతానికి గురైనటువంటి ప్రభుత్వ భూములను, చెరువులను, నాలాలను హైడ్రా ద్వారా స్వాధీనం చేసుకుంటున్నందున ప్రభుత్వానికి నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల నుండి పట్టణాల వరకు చెరువులను, కుంటలను ఆక్రమించుకొని భవనాలను, ఫామ్ హౌజులను నిర్మించుకొని ప్రభుత్వానికి కోట్లాది రూపాయల విలువ గల భూములను ఆక్రమించుకొని ప్రభుత్వానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా చట్టం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా విస్తరించి అన్యక్రాంతమైనటువంటి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని అభివృద్ధి కోసం వాటిని వినియోగించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు కేడం లింగమూర్తి, సహకార సంఘం చైర్మన్ బొల్షే శివయ్య, మండల పార్టీ అధ్యక్షులు బంకచందు, డిసిసి సభ్యులు చిత్తారి రవీందర్, మున్సిపల్ ప్రతిపక్ష నేత చిత్తారి పద్మ, కౌన్సిలర్లు వల్లభరాజు, బుక్కె సరోజన, కొమ్మడి స్వర్ణలత, కొమ్మడి సత్యనారాయణ, రజిత, రాధ, కార్యకర్తలు, స్వచ్ఛంద సంఘాలు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరిమణుల సమక్షంలో హైదరాబాద్లో ఏదైతే జరుగుతున్నదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకొచ్చి స్వతంత్ర హైదరాబాద్ ట్యాంకులల్లో, అంటే సహజసిద్ధంగా ఉన్న కుంటలల్లో, చెరువులల్లో, పంపులల్లో ఉండేటువంటి అక్రమ నిర్మాణాలను కూలగొట్టే కార్యక్రమం మొదలుపెట్టిండే నెల మీద 8 రోజులు. ఈ నెల 19వ తారీఖు నాడు మొదలైంది హైడ్రా అనే కార్యక్రమం. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ యాక్ట్ మీనింగ్ హైడ్రా అనేది హైదరాబాద్లో జరుగుతుంది. ఇంచుమించు 1200 గుంటలు, హుస్సేన్ సాగర్ లాంటి, మహబూబ్ అలీ సాగర్ లాంటి, మండిపేట లాంటి పెద్ద పెద్ద చెరువులు అవి అక్రమంగా నిర్మాణం చేస్తే ఆడ సహజసిద్ధంగా వర్షం వస్తే కేసీఆర్ ప్రభుత్వం ఒక పిల్ల కొట్టుకుపోయి 2-3 రోజులకు గుంట దొరికింది. పిల్లవాడు సైకిల్ మీద ఆడుకుంటూ పోయి 2-3 రోజులకు చెర్ల దొరికింది. ఆయనకు మరి ప్రత్యేకంగా అధికారులు ఇస్తే అక్కడ ఇట్లా పిల్లలు కొట్టుకుపోయి కష్టాలు ఉంటే కూడా సంబరంగా ఆయన తాకుంటూనే ఉన్నాడు. కానీ మరి ఆయన సెక్రటరీ ఊలగొట్టింది. కానీ మరి ఇటువంటి అక్రమ నిర్మాణాలు ఊలగొట్టారు. అక్రమ నిర్మాణాలుగా వాళ్ళే ఉన్నాయంటే వాళ్ళే ఉండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళే ఉండొచ్చు, నాది ఉండొచ్చు, ఎవరిదైనా ఉండొచ్చు. మనుషులకు, పరిస్థితులకు, మానవ జీవితానికి నష్టం కలిగించేది ఏదున్నా చట్టంలో అందరూ సమానమే. చట్టం తన ఫలితాన్ని చేసుకుంటూ పోతుందని శ్రీనివాసరావు అన్నట్టు మా ప్రభుత్వ ప్రధానమంత్రి చట్టం తన ఫలితాన్ని చేసుకోవడానికి రంగనాథ్ అనే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారికి బాగా స్వతంత్రంగా అధికారాలు ఇచ్చి ఇప్పుడు జరుగుతూ ఉన్నారు. ఒక రోజుకు ఎన్నో ఇప్పటివరకు 320 కట్టడాలు కూలిపోయాయని మన టీవీలలో, పేపర్లు చదువుతాము. ఒక వేలాది కట్టడాలు ఉన్నాయి. ఒకసారి మున్సిపల్ ఎన్నికలు అయినప్పుడు హైదరాబాద్లో 1 అంతస్తు 2 అంతస్తులు నీళ్ళు వస్తే సైకిల్ మోటార్లు, కార్లు బతుకమ్మ లెక్క రోడ్ల మీద, నీళ్ళ మీద కొట్టుకుపోయి దానికి ఒక ఆయన ఈ కారు వద్ద కారితం 769 గ్రామాలల్లో హైదరాబాద్ లెక్కనే కావాలి చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ, కోరుతూ ఇలాంటి కార్యక్రమాలలో మన దగ్గర ఆస్తులు తెలిసి కట్టుకున్నా, తెలవ కట్టుకున్నా, ఏమవుతుంది లేదని కట్టుకున్నా
నష్టపోయిన బాధపడద్దు. ఈ ప్రకృతికి సంబంధించినటువంటి విషయం. ఒక రోజు 2 రోజులు బాధపడ్డారు. తర్వాత మనోళ్ళు మన పక్కమట్టలు కూడా వచ్చే అవకాశం ఇచ్చేవాళ్ళు. ఇక్కడ నాగార్జున కూడా మనం కూలగొట్టారు. ఇక్కడ కూడా ఉండొచ్చు. నాగార్జున తొమ్మిది శివాసినిమా లాంటి మన వ్యతిరేక అక్కడ మరి ఏదైతే ట్యాంక్ ఫుల్ లెవెల్ వాటర్ ఉంటుందో 50 అలాంటి ఉంటుంది. ఆ లెవెల్లో మరి జబర్దస్త్ అంటే వాటర్ ఎక్కడైతే ఏ కుంటుల్లో చెరువుల్లో ఏ లెవెల్ ఉందో ఆ లెవెల్లో నీళ్ళు సాగించడం ఇస్తట్టు మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని సాగించవలసినటువంటి అవసరం ఉంది. అది చేసే వాళ్ళను మనం మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పక్షాలు తప్ప వేరే వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇస్తాను. అది పేపర్ స్టేట్మెంట్ కాదు. బయటికి రండి, సహకరించండి. మీకు కూడా గౌరవం ఉంటుంది. మంచి పని పనిచేసినప్పుడు మనం సమర్థించాలి. ఇప్పుడు మంచి పని జరుగుతుంది. పార్టీలు కాదు ఇది మన అందరి కార్యక్రమం తెలియదు. సెలవు తీసుకుంటున్నాం. 19 అసెంబ్లీ నియోజకవర్గాలని 12,769 గ్రామాలని ఈ హైదరాబాద్కే కాదు తెలంగాణ రాష్ట్రానికి అందరికీ వర్తింపజేయాలి. ఇది పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి, ఇంకా రెవెన్యూ వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి, ఈ వరదల శాఖ ఇన్వాల్వ్ కావాలి. అంతకన్నా ఎక్కువ ప్రజల మద్దతు కావాలి. ఇది మన ఊరు బాగుండాలి, మా గ్రామం బాగుండాలి అనేటువంటి ఆలోచన ప్రజలతో పెద్ద ఎత్తున మద్దతు ఇస్తే మన రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బలం కలుగుతుంది, ఒక ధైర్యం కలుగుతుంది. మన ప్రాంతాలన్నీ భవిష్యత్తులో బాగుంటాయి అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తూ మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ నియోజకవర్గంలో ఉన్న 7 మండలాలు తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న తర్వాత ఏమన్నాడు ఇన్సూరెన్స్ వారికి ఇంత అన్నాడు. ఓడదాటినాక ఓడమల్లన్న ఓడమల్లన్న అన్నట్టు మనము కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఖచ్చితంగా ఇచ్చిన మాట మీద నిలబడుతుంది. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు వర్షాలు పడితే ఆ ప్రాంతాలు మునిగిపోయి మొన్న కూడా ఒక బస్సు కరెక్ట్ 8 రోజుల క్రితం బస్సు సగం మొత్తం మునిగిపోయింది. అట్లా ఉండకుండా హైదరాబాద్లో చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మంత్రివర్గం రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి ఆలోచనలతో ఆశయాలతో చేస్తూ ఉన్నారు. మన మంత్రి గారు కూడా మన స్టేట్మెంట్ ఇచ్చిండు. మన సాధించినప్పుడు ప్రభాకర్ ఏమని ఇచ్చిండు, ఈ హైదరాబాద్కే కాదు తెలంగాణ రాష్ట్రాల ఎక్కడ ఎక్కువగా హైదరాబాద్ లెక్క ప్రాబ్లం ఉన్నా మీరు కంప్లైంట్ ఇవ్వండి, కలెక్టర్కి ఇవ్వండి, ఆర్డీఓకి ఇవ్వండి, ఎంఆర్ఓకి ఇవ్వండి, తనకి ఇవ్వండి, పేపర్ స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్పిండు. కాబట్టి ఉస్మానాబాద్ కూడా హైదరాబాద్ లాంటి ప్రాబ్లంలు కూడా ఇప్పుడు మనం నిలబడ్డాం. ఇక్కడనే ఏదైతే ఈగలకుంట తెగొట్టేలా మార్కెట్ కట్టిరో 5 లక్షల వాటర్ ఇక్కడి నిర్మల్ లక్షల పంపు దాకా అటు ఇటు ఈ ఊళ్ళే మరి షట్టర్లు దుకాణాలు కూడా మునిగిపోతుంది. సహసిద్ధంగా ఈ వాటర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవాలి. అక్కడ పట్టెలుకుంట, ఆ తర్వాత కొత్త చెరువు, ఆ తర్వాత కింద మధ్యలో వాక్కుపోవాలి. ఇక కూడా డిస్టర్బ్ అయింది. ఖచ్చితంగా మన మంత్రి గారు మన ఎమ్మెల్యే గారు అన్నట్టు మనం కూడా కంప్లైంట్ ఇద్దాం. మనం కూడా సహసిద్ధంగా ఒకప్పుడు ఇక్కడ ఎత్తుంటాను అప్పుడు ఉండాలి ఈ ఊరు కూడా. అప్పుడే మన ఊరికి కానీ హైదరాబాద్ కానీ అంతటా బాగుంటుందని మన అభిప్రాయం వ్యక్తం చేస్తాను. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఊళ్ళల్లో కానీ నిర్మాణాలు చేసినట్టయితే మరి ఇప్పటికే హైడ్రా మరి కట్టిన వాళ్ళందరికీ పనిష్మెంట్ కింద పనిచేయడం జరుగుతుంది. మరి అంత దూరం రాకుండా స్వచ్ఛందంగా మరి నిర్మాణాలు ఏవైతే జరిగినాయో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఏ పార్టీలో ఉన్నా కానీ బడా బాబులు కూడా అందరూ ఈ అక్రమ నిర్మాణాలను వదిలిపెట్టి మరి ప్రభుత్వానికి సాయం అందించాలని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఏదైతే హైదరాబాద్లో హైడ్రా పేరుతోని చేస్తున్న కార్యక్రమం ఏదైతున్నదో పేదవారికి సాధ్యమయ్యేది కాకుండా వాడు ఎవరైతే పెత్తందారు వ్యవస్థ బాగా బలిసిన వాళ్ళు అక్రమ కట్టడాలు కట్టి ఇవాళ దాన్ని కూలగొట్టే పని హైడ్రా తీసుకోవడం అంటే అది కాంగ్రెస్. అలాగే మండల స్థాయికి మారుమూల గ్రామం వరకు కూడా హైడ్రాను తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అదొక్కటే కాదు, గ్రామాలలో పట్టణాలలో ఎవరైతే పెత్తందారులు ఉన్నారో బాగా పెద్ద పెద్ద కుటుంబాలు బాగా ఆస్తిపరులు ఎవరైతే ఉన్నారో మాదే పెత్తనం సాగుతుంది అని చెప్పేసి చెరువుల కార్యక్రమాన్ని తీసుకున్నందుకు నిజంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ నిజంగా హైడ్రా ఉంటేనే ఒక
సాహసోపేతమైన నిర్ణయం. నిజంగా ఇది ఒక ప్రజాపాలనకు సంకేతంగా మనం భావించాలి. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్స్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. అంటే ఇది విపత్తు వచ్చినప్పుడు, అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడడానికి, ఆస్తులను కాపాడడానికి ఏర్పడే ఒక సంస్థ హైడ్రా. నిజంగా ఇది ప్రకృతిని కాపాడుకునే క్రమం లోపల, సమాజాన్ని అభివృద్ధి చేసే క్రమం లోపల ఇది రావడం నిజంగా హర్షించక విషయం. ఈ సమాజం లోపల పేద ప్రజలు, నిరుపేదలందరూ బాగుండాలంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. నిజంగా చెరువులు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ 75 సంవత్సరాల లోపల ఈ రాష్ట్రం లోపల చెరువుల మీద, కుంటల మీద పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలు విలాసవంతమైన జీవితం గడుపుతుంటే నిరుపేదలు రోడ్ల మీద గడుపుతున్న పరిస్థితి వచ్చింది. ఈ గత 75 సంవత్సరాల్లో కంటే గత 10 సంవత్సరాల లోపల విధ్వంసం, సమాజ విధ్వంసం కానీ ప్రకృతి విధ్వంసం బాగా జరిగింది. అయితే ఈ క్రమం లోపల ఏర్పడి ప్రజాప్రభుత్వం నిజంగా ఈ హైడ్రాను తీసుకొచ్చి రాష్ట్రం అంతటా విస్తరింపజేసి మరి పేద ప్రజలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి మరొకసారి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ చైర్మన్గా ఏర్పడినటువంటి హైడ్రా కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాల్లో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్లో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ విపత్తులకు సంబంధించి కారణమవుతున్నటువంటి ఆక్రమణలను తొలగించడం ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమం చేపట్టడం, అది హైదరాబాద్కు మాత్రమే పరిమితం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని, తద్వారా ఆక్రమణ గురైన భూమిని, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడం ద్వారా తర్వాత కాలంలో పేద ప్రజలకు అవకాశం ఉంది బట్టి పంచడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అది కింది స్థాయి వరకు కార్యక్రమాలు తీసుకుంటూ మద్దతు ప్రకటించినందుకు మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో పట్లే ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం లేదు. ఒక హైడ్రా అనేది ఒక సపరేట్ ఏజెన్సీ, దీనికి విలక్షణమైనటువంటి అధికారాలను కట్టబెట్టి ఒక రంగస్వామి అనేటువంటి ఒక ఆఫీసర్ను దీనికి ఒక కమిషనర్గా ఏర్పాటు చేసి ఇవాళ ఎంత పైరవి కానీ, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కానీ, సీఎం కానీ, ఎవరు కానీ దీనిలో జోక్యం చేసుకోలేనటువంటి విధంగా ఎన్నో దీనికి ఒడిదుడుకులు ఏర్పడి దీనికి సపరేట్ ఒక చట్టబద్ధత వచ్చే విధంగా ఇది ఒక ఏజెన్సీని ఏర్పాటు చేశారు. ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఒక హైదరాబాద్లో పట్టే కాకుండా ఇప్పుడు మన కోరిక ఏంటి అంటే ఇటువంటి హైడ్రాకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో దీని యొక్క పరిధిని కూడా పెంచి ఇటువంటి పట్టణాల లెక్క మండల హెడ్క్వార్టర్ లోపల ఏదైతే మేరకు గురైపోయినాయో, కబ్జాలకు గురైపోయి అన్యాక్రాంతం గురైనటువంటి చెరువులు, ప్రభుత్వ భూములు, నివేశన స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ బయటికి తీసుకొచ్చి ఇలా ప్రభుత్వాన్ని తిరిగి కట్టబెట్టేటువంటి విధంగా మనందరం ఈ హైడ్రాకు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని యొక్క విచక్షణ అధికారాలు, దాని యొక్క పరిధిని కూడా ఈ పట్టణ ప్రాంతాల వచ్చే మండల హెడ్ క్వార్టర్ కూడా దీన్ని పొడిగించాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను అతనికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంత మంచి ఒక కార్యక్రమం చేపట్టేందుకు సదా అన్ని రాజకీయ పార్టీలు మీకు కృతజ్ఞతలు ఉంటారని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పుకుంటూ హైడ్రాకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ తరఫున అంబేద్కర్ చౌరస్తా అంటే మలికట్ చౌరస్తా, మలికట్ చౌరస్తా అంటే అంబేద్కర్ చౌరస్తాకు ర్యాలీ తీయడం జరిగింది. మరి ఇప్పుడు హైదరాబాద్లో కూల్చివేతల మీద ప్రతిపక్షాలు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాయి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని. ఈ నిర్ణయం ఏదైతే ఉన్నదో అందరికీ అనుకూలమైనటువంటి, అందరికీ ప్రజలకు అనుకూలమైనటువంటి బాపతి కాబట్టి ఇది చెరువులు, గుట్టలు మనం కాపాడుకోవాలి, ప్రభుత్వ భూములు కూడా కాపాడుకోవాలి. మరి మనం ర్యాలీలు తీయడమే కాదు, ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ వాటిని అధికారుల నోటీస్కి తీసుకురావాలి, ఆ ప్రయత్నంలో ఉండాలి. మళ్ళీ దీనిలోనే పైరవీలు చేసుకుంటూ ఒక్కొక్కరు మద్దతు చేసుకుంటూ మళ్ళీ వాటిని తీయకుండా చేసే పరిస్థితులు మాత్రం చేయకూడదని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వానికి హైడ్రా అనేది ఒక ఉన్నట్టుండి మనం చూస్తున్నాము. చెరువులు, కుంటలు, కాలువలు ఎక్కడైతే అక్రమంగా కట్టడాలు ఉండే అవి కూల్చివేసేటప్పుడు గత 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం రేవంత్ రెడ్డి 8 నెలలు అయింది, మంచి నిర్ణయం తీసుకున్నాడు మన సీఎం గారు. ఇటువంటి కూల్చివేత ఎక్కడ ఉన్నా కూడా ప్రభుత్వంలో కాలువల్లో కానీ, కుంటల్లో కానీ, చెర్లలో కానీ ఏ అక్రమ నిర్మాణం చేసినా వెంటనే వాళ్లకు కూల్చివేత వేయాలని మేము ఇవాళ హైదరాబాద్ ద్వారా మద్దతు ఇవ్వాలి. ఈ
ఈ కార్యక్రమానికి మనం సహకరించాలి. అటువంటి కార్యక్రమంలో మనం పాల్గొన్నందుకు చాలా రానున్న తరాలకు పర్యావరణం కానీ, భూభాగం కానీ, చెరువులు కానీ, కుట్లు కానీ రాబోయే తరాలకు మనకు చాలా విలువైన వాసులను సంపాదించగలుగుతామని మనం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు. అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది విశాఖపట్నంలో. ఈ కార్యక్రమంకి వచ్చిన పెద్దలు, కాంగ్రెస్ పెద్దలు మరియు యూత్ కాంగ్రెస్ మరియు మహిళా కాంగ్రెస్ నాయకులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. ఈ హైడ్రా కార్యక్రమం అనేది మన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ కార్యక్రమానికి మనం కాంగ్రెస్ పార్టీ తరఫున